వంట చేస్తావా ఇంట్లో? నేనా చేయను కానీ ఎప్పుడో ఒకసారి బాగా చేస్తాడు. నేను మంచిగా ఇంట్రెస్ట్ ఎప్పుడన్నా చేశాను, చాలాసార్లు చేశాను. కానీ కాకపోతే ఆ టైంలో ఇంకా వీళ్ళు కూడా భయంకరంగా ఎంకరేజ్ చేస్తారు. అసలు మామూలుగా లేదు టేస్ట్. సూపర్ గా వండుతాను. అంటే స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే చెప్పాను కదా, ఆ కొరియోగ్రాఫర్ నుంచి హస్బెండ్ కి ఇట్లా టర్న్ అయ్యే ఫేజ్ లో మా అమ్మ మా అత్తయ్య గారు ఏవో ఒలుచుకుంటున్నారు. వేరుశెనగ గుళ్ళో ఎవరో తెచ్చి బస్తా పోసాడు, వాళ్ళు కింద కొట్టి ఒలుస్తున్నారు. ఒలుస్తుంటే మీరు చాలా కష్టపడుతున్నారు అది ఇది అని చెప్పి లోపలికి వెళ్ళి ఓట్స్ వండాడు. ఓట్స్ ఏముంది నా బొంద, అది ప్యాకెట్ తీసి అందులో వేసి నీళ్లు వస్తే అదే అవుతుంది. దానికి ఏదో కష్టపడిపోయినట్టు అది తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చాడు. నేను నా పని నేను చేసుకుంటూ దగ్గరకు వచ్చి అంటాడు, ఇట్లా వచ్చాడు లోపల నుంచి, ఇట్లా వచ్చి ఏయ్ ఏయ్ నన్ను మళ్ళీ ఉండొద్దని నేను ఉండమని చెప్పకు. నేనే చేస్తాను. వాళ్ళిద్దరు పని చేస్తున్నారు, నువ్వేమో బస్తాడు తెచ్చి పోసావు, వాళ్ళు నీకు చేస్తుంటే నువ్వు వండింది జస్ట్ ఓట్స్. 2 నిమిషాలు కూడా పట్టలేదు. నన్ను చెప్పకు, నన్ను చేయకంటావేంటి నువ్వు? బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తావా? ఏమి లేదు, అంత సీన్ లేదు. నేనే ఏడవాలి, వెళ్దాము ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాము అంటే ఏదో మెల్లగా ఏదో బయలుదేరి వస్తాడు. మొన్నే కదా బెంగళూరు వెళ్ళాం 4 days 5 days అన్నా. చాలా బాగా వెళ్ళాము బెంగళూరు. ఎంత బాగా వెళ్ళి నేను మా అమ్మాయి ఏమో మా చుట్టాల ఇంట్లో ఉన్నాము. తిని చాలా హ్యాపీగా వెళ్ళి హోటల్లో ఉన్నాడు, ఎంజాయ్ చేశాడా. ఏంటంటే వాళ్ళకి పాపం ఇబ్బంది అవుతుంది పొట్టి, మనందరం ఇంట్లో ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అని తిని అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము. మా అమ్మాయి ఏమో బెడ్రూమ్ హోటలు, నాకేది బెడ్రూమ్ హోటలు అని ఏడ్చింది. సో